శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 940వ నామము పరామోద. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పరా అంటే అమతమైన, ఆమోద అంటే సంతోషం కలిగినది అని. అమ్మవారు అపరిమితమైన ఆనందం ఎల్లవేళ కలిగి ఉంటుంది. ఆ తల్లి సచ్చిదానంద స్వరూపిణి కదా. సత్ చిత్ ఆనందము అంటే సత్ అనగా ఎల్లవేళలా నిలిచి ఉండే బ్రహ్మ జ్ఞాన స్వరూపమైన, చిత్ అంటే జ్ఞాన స్వరూపమైన ఆనందమును కలిగి ఉంటుంది అని అర్థం. ఎంత బాధలో ఉన్నవారైనా తదేకంగా కాసేపు ఆ తల్లి ముఖాన్ని చూస్తే చాలు, మనసులో ఉన్న బాధలన్నీ పటాపంచలైపోతాయి. ప్రతి మానవునికి కూడా జీవితంలో సంతోషం లేదంటే ఆనందం అనేది ఉంటుంది కదా. అయితే అతడు అనుభవించే ఆనందం లేదంటే సంతోషం అత్యంత స్వల్పమైంది, కేవలం స్వల్పకాలం వరకు మాత్రమే ఉంటుంది. సుఖ దుఃఖాలు మానవ జీవితంలో ఒక భాగం అన్నమాట. ఆనందమును మించిన దుఃఖము అతడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జీవితంలో ఆనందం మాయమైపోయి దుఃఖమే మిగులుతుంది. కానీ జగన్మాత సుఖ దుఃఖాలకు అతీతురాలు కదా. ఆమె అనుభవించే ఆనందం బ్రహ్మానందం కావడం వల్ల అది ఆ తల్లి నుండి ఈ ఆనందం పోవడం అనే మాటే ఉండదు. ఇంకా జగన్మాత ఆత్మానంద స్వరూపిణి, చిదానంద ఘన రూపిణి, పరమానంద స్వరూపిణి. లలితా సహస్రనామాలన్నీ కూడా కేవలం పఠించడానికి ఉపయోగపడే నామాలు మాత్రమే కాదు, అవి మానవుడు భగవంతుడు తనకు ప్రసాదించిన మానవ జన్మము ప్రయోజనకారకంగా ఎలా మార్చుకోవాలి, జగన్మాత సాన్నిధ్యాన్ని ఎలా పొందగలగాలి అనే విషయాన్ని వివరించే నామాలు. కాబట్టి ఈ నామాలు రహస్య నామాలుగా పేర్కొనబడ్డాయి. కేవలం నామపారాయణం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం అతి తక్కువ అన్నమాట. ఒక్కొక్క నామంలో ఆ తల్లి మనకి ఇచ్చే సందేశాన్ని గ్రహించగలిగినప్పుడు మనకు ఆ ఫలితం దక్కుతుంది. ఈ నామంలో పరామోద అనుకున్నాం కదా. మానవుడు దుఃఖమును త్యజించి అపరిమితమైన ఆనందాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని వసన్యాది వాగ్దేవతలు వివరించారు. ప్రాపంచకమైన సుఖములను, కోరికలను సాధ్యమైనంత వరకు విడిచిపెట్టి ధ్యానాన్ని ఆత్మానంద స్వరూపుడైన పరమేశ్వరిపై కేంద్రీకరించి ఆ తల్లి యొక్క అరుణారుణమైన రూపమును ఎర్రని కాంతి రూపంలో మన మనసంతా నిండిపోయినట్లుగా భావించి కేవలం కొద్దిసేపు ధ్యానించండి. ఆ ఒక క్షణంలో మన శరీరం పులకింతలకు గురైతే అదే పరామోదము. ఆ ఒక్క క్షణభరితమైన ఆనందం చాలు మనం ధన్యులం అవడానికి. మోదము అంటే సంతోషం కదా, ఆమోదము అంటే ఆత్మానందము. మన ఇంద్రియాలు, మనస్సు ఆనందమును ఎంతవరకు అనుభవించగలుగుతాయో అది మోదము అయితే, మోదము అంటే సంతోషం. మితిమీరిన మోదం ఒక్కొక్కసారి కొంత అసౌకర్యాన్ని కూడా కారణమవుతూ ఉంటుంది. ఉదాహరణకి మంచి ఎండాకాలంలో మనం ఏసీ వేసుకుని పడుకున్నాం అనుకోండి, ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. కొద్దిసేపు అయిన తర్వాత ఆపేస్తే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమోదము అనగా ఆత్మానందము అలాంటిది కాదనమాట. అది ఒక అమృతం లాంటిది. ఎంత అనుభవించినా ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆత్మానందం గురించి చెప్పుకోవాలంటే ఒక మహాద్భుతమైన ఉదాహరణ ఏంటి అంటే, సాధకుడు తనలో స్థితిమై ఉన్న కుండలిని శక్తిని జాగృతపరిచి షట్చక్రాలు భేదంతో సహస్రార చక్రాన్ని చేరినప్పుడు అక్కడ ఉన్న చంద్రమండలం నుంచి అమృతధారలు స్రవించి సాధకుని యొక్క 72,000 నాడులను తడిపివేసినప్పుడు అతడు పొందగలిగే అది ఆనందం, అది బ్రహ్మానందం, అదే పరమోదము. ఆమోదము అనే శబ్దానికి అమరకోశము పరిమళము అనే అర్థాన్ని వివరించింది. జగన్మాత యొక్క పరిమళము సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉంది. ఈ పరిమళాన్ని వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలోని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనే నామంలో వివరించారు. పరమేశ్వరి నోట్లోని తాంబూలం యొక్క పరిమళము అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నది అని, ఈ పరిమళను ఆస్వాదించడానికి దేవతలు ఎంతో తాపత్రయపడిపోతూ ఉంటారని వివరించారు. మన గృహంలో కూడా ఆ పరిమళం ఉంటూ ఉంటుంది. మనం చేసే పూజ యాంత్రికమైనది కాకుండా మనసుతో కనుక ఆచరించగలిగినట్లయితే పూజా గృహంలో ఒక సుగంధభరితమైన కుంకుమ పరిమళం మనకి ఆ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. పరామోదానికి కీర్తింపబడిన జగన్మాత అక్కడ స్థితమై ఉన్నది అని చెప్పడానికి అదే గుర్తు. బ్రహ్మజ్ఞాన స్వరూపముతో సచ్చిదానంద స్వరూపిణిగా ఎల్లవేళలా తాను నిలిచి ఉండటమే కాక తనను మానసికంగా ఎల్లప్పుడూ స్మరించే భక్తులకు కూడా అపరిమితమైన బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించే ఆ తల్లిని పరామోద అనే నామంతో మనం పూజిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి దయ వల్ల
నిత్యము మనకి అమితమైన ఆనందాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.